హలో హాయ్, నేను మీ శ్రావణి. ఈరోజు నేను మీతోన చిన్న ఉసిరి పప్పు చూపిస్తున్నాను అనమాట. ఈ సీజన్లో మనకు చిన్న ఉసిరి దొరుకుతాయి కదా, అయితే అవి చాలా చాలా బాగుంటాయి అన్నమాట. పప్పు నాకైతే చాలా నచ్చుతుంది. ఈ సీజన్ వస్తే చాలు నేను చాలా వరకు ఈ పప్పు చేస్తుంటాను అనమాట. మీతోన అందుకే షేర్ చేసుకున్నా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి ఉసిరికాయలు చూడండి, నావి పక్కన ప్లేట్లో కనిపిస్తున్నాయి కదా. చిన్న ఉసిరి అంటే కొన్ని రౌండ్ ఉంటాయి, కొన్ని పెద్దగా ఉంటాయి, అందులో ఈ చిన్నవి అన్నమాట. చాలా చాలా బాగుంటుంది పప్పు. అయితే ఇప్పుడు మనము ఈ పప్పుని ఎలా చేయాలో చూద్దాము. ఓకే, ఇప్పుడైతే అది స్టార్ట్ చేసుకుందాం. చాలా ఈజీగా చూపిస్తున్నాను అనమాట. నేను పెద్ద పని లేకుండా అన్నీ కట్ చేసుకున్నా ఒకేసారి. ఇక్కడ ఉసిరికాయలు తీసుకున్నా కొన్ని. నెక్స్ట్ వచ్చేసి పప్పు వాష్ చేసుకున్నా. ఆ తర్వాత ఇందులో టమాటాలు, జీలకర్ర, వెల్లుల్లి, పసుపు, మెంతులు అన్నమాట. ఇప్పుడు వీటన్నింటినీ అందులో వేసేసుకొని వాటర్ పోసుకొని ఫస్ట్ ఉడికించుకుందాము. అయితే నేను ఉసిరికాయలని ఒక్కటే విజిల్, ఇంకా కొంచెం ఒక విజిల్ వస్తుంది అనేటప్పుడే తీసుకుంటా అనమాట, మెత్తగా అయిపోతాయి. ఓకే, ఇప్పుడైతే ఇందులో వాటర్ పోసుకొని పచ్చిమిర్చి కూడా కొన్ని వేసుకొని, మిర్చి పౌడర్, పచ్చిమిర్చి వేసుకొని వాటర్ పోసుకుందాము. ఓకే, ఇప్పుడు మనము ఇది ఒక విజిల్ పెట్టేసి అవి ఉడికించుకొని పక్కకు తీసుకోవాలన్నమాట, మరీ మెత్తగా అయిపోతాయి. ఓకే, నేనైతే స్టవ్ మీద పెట్టేసుకున్నా. ఇప్పుడు ఒక విజిల్ అయితే అయిపోయింది నాకు. ఇప్పుడు అది విజిల్ గాలి తీసేసి ఈ పైనవన్నీ కొన్ని ఒక సగం తీసుకుంటున్నా అనమాట. నేను వేసిన దాంట్లో సగమేమో అందులోనే పెట్టేసుకుంటున్నా. మన గింజలుగా వస్తే అవి పడేయచ్చు అన్నమాట, అట్లనే రుబ్బుకుంటాను. మీకు అట్లా ఇష్టం లేకపోతే గింజలు తీసుకోండి ఆ సగం దాంట్లో. నేను ఇంకా సగం ఇగో ఇలా పెట్టేసుకున్నాను అనమాట, సగం పక్కన తీసుకొని. ఇప్పుడు దీన్ని మనము రుబ్బుకుందాము ఉప్పు వేసుకొని. అంతలోపు నేను పోపు అయితే పెట్టుకుంటా ఫస్ట్. ఓకే, ఆయిల్ వేసుకున్నా. ఇక్కడ పోపు దినుసులు, ఇందులో నేను ఆవాలు, జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయన్నమాట. మనకు చిల్లీ ఫ్లేక్స్ ఒకప్పుడు అమ్మమ్మలు వేసుకుంటుండే కదా, అట్లా కలుపుకోవాలన్నమాట, పోపులో బాగుంటాయి. వెల్లుల్లి, నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్గా కరివేపాకు. ఓకే, ఇప్పుడు మనం పక్కకు తీసి పెట్టుకున్న ఉసిరిని ఇందులో వేసేసి కొంచెం వేగనివ్వాలి. ఓకే, ఇదైతే బంద్ చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకుందాం. తర్వాత పప్పును రుద్దుకుందాము ఉప్పు వేసుకొని. మెత్తగా రుబ్బుకోవాలన్నమాట పప్పు. ఈ ఉసిరి లోపల ఉంటాయి కదా, అవి మెదుపుకోవాలి పులుపు. ఇంకోటి, కొందరు ఉసిరి టమాటా వేసుకున్నాం మళ్ళీ చింతపండు వేసుకోవాలన్న డౌట్ ఉంటుంది. అవసరం లేదు, ఒగురొగురు అయితే అసలు ఏం కాదు. టమాటాలు దీనికే సరిపోతుంది మనకి. ఇప్పుడు నాకు ఇంకా కొంచెం వాటర్ అవసరం కాబట్టి నేను వాటర్ని వేడి చేసుకొని పోసుకుంటున్నా. మళ్ళీ మనం పప్పు మొత్తం ఉడికించాల్సిన అవసరం లేదు, ఆ పని అస్సలు పెట్టుకోవద్దు. మనం వేడి నీళ్ళు మరిగించుకొని పోసుకుంటే సరిపోతుంది. ఇంకా నాకు కావాల్సినంత వాటర్ పోసుకొని ఇదైతే కలుపుకుంటున్నా. కొందరు ఏం చేస్తారంటే మళ్ళీ ఉడికిస్తారు, మళ్ళీ పప్పు మాడిపోతుంది కింద, అవన్నీ అవుతాయి. ఇప్పుడు ఇందులో పోపును వేసుకుందాము. ఓకే, ఇప్పుడు ఇది కలుపుకుందాం. ఇంకా ఉప్పు ఏమైనా కావాలంటే చూసుకోండి. ఇప్పుడు నాకు చాలా చాలా టేస్టీ అయిన ఉసిరిపప్పు రెడీ. ఈ ఉసిరిపప్పు మీరు కూడా ట్రై చేయండి, ఎందుకంటే కొన్ని పప్పులు తెలియకపోతే మనం తెలుసుకొని మరి చేసుకోవాలి. అందులో ఉసిరిపప్పు అన్నమాట. నేను నా దాంట్లో ఎన్నో రకాల పప్పులు చూపించిన, ఇందులో ఈ డిఫరెంట్గా ఈ ఉసిరిపప్పు అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకోటి, చేసుకున్న తర్వాత తిన్న తర్వాత చెప్పండి బాగుందా బాగాలేదని, ఎందుకంటే అంత బాగుంటుంది అన్నమాట ఈ పప్పు. మీరు ట్రై చేసి నాకైతే కామెంట్ చేస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే నాకు ఏవైతే బాగా వచ్చో అవే చూపిస్తా అనమాట నేను వీడియోస్లో. నాకు బాగా వచ్చినవే చూపిస్తా, ఏదో చెడిపోయేవి మీరు చేసుకున్న తర్వాత అవి అట్లయింది ఇట్లయింది అనకుండా మీకు రావాలనేసి నేను నీట్గా చూపిస్తున్నాను.
ఓకే, మీరు తప్పకుండా ఈ వీడియో చూసి అయితే నాకైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ మరో వీడియోతోనూ మీ ముందుంటాను. బాయ్.